గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయములో, భూమి మీద నరుల దినములు లేదా నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. అంటే మనుషులు ఫైటింగ్ కోసమే పుట్టారన్నట్టు మాట్లాడతాడు. గాలికి నిప్పురవ్వలు లేచున్నట్లు శ్రమానుభవమునకి నరులు పుట్టుచున్నారు అంటాడు. అదే ఏవులో మొత్తానికి పోరాటం ఉందనేది ఫైనల్ చేసావు శాలేమన్నా? అవునమ్మా, పోరాటం ఉంది. అందులో జయం పొందాల్సిన ఆ ఏర్పాటు కూడా ఉంది. దీని గురించి ఎంతోమంది భక్తులు ఎన్నో ప్రసంగాలు చేశారు, పాటలు రాశారు. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పోరాటం అనేది కన్ఫర్మ్. యుద్ధ భూమిలో మనం ఉండటం అనేది కద్దు, తప్పనిసరి. అయితే ఇక్కడ మనకు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, భయపడొద్దు. నువ్వు బలహీనురాలువే కావచ్చు, నీకు ఆయన తన బలమును ధరింపజేస్తాడు. ఒక్కసారి కిందికి చదవండి, 39వ వచనం చదవండి. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. అంటే బలమిస్తాడు, ఇంకా నీకు అర్థం కాని సంగతులు నేర్పుతాడు. అంటే పోరాటములో కావలసినటువంటి ఎత్తుగడలు నీకు నేర్పుతాడు. పోరాటములో ఎలా జయం పొందగలవో దానికి కావలసిన ఐడియాలజీ ఆయన నీకు ఇస్తాడు. కానీ ఫైట్ మాత్రం నువ్వే చేయాలి. ఎందుకంటే మళ్ళీ నిన్ను కూర్చోబెట్టి ఆయనే ఫైట్ చేశాడు అనుకో, రేపు సింహాసనం ఆయనే కూర్చోవాల్సి వచ్చింది, ఇక నీకు సింహాసనం ఉండదు. అదేం ప్రభు, నాకు సింహాసనం ఎందుకు లేదంటే, ఏం పోటు పొడిచావని అంటాడు. అన్నీ కూర్చొని నా చేత చేయించావు కదా నాయన, నువ్వు మళ్ళీ నాకు సింహాసనం అంటావు. నువ్వు పోటు పొడిస్తే కదా సింహాసనం, జయించినోడికి కదా నేను సింహాసనం ఇస్తానన్నాను. ఓహో అట్లానా, మరి ఆ సంగతి తెలిస్తే అప్పుడు నేనే ఫైట్ చేసేవాడిని కదా నాయన అని నీవు అనకుండా ఉన్నట్లు నీకు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. బాబు, ఈ జీవన పోరాటంలో నువ్వు ఉన్నావు, నువ్వు చాలా వాటితో పోరాటం చేయాలి, చేస్తున్నావు ఆల్రెడీ. మొట్టమొదటిది, నాకు నచ్చని చర్యలకు ప్రేరేపించే నీ శరీరంతో ప్రతిరోజు నీకు పోరాటమే. స్తోత్రం. ఆ శరీర క్రియలను అణుచుకోవటం పెద్ద పోరాటం నీకు. ఆ శరీరం అంతా దిక్కుమాలిన పనులకే రేపుతుంటుంది. అవసరమైనవేమో చేయొద్దు అంటది, అవసరం లేనివి పనికి మాలినవేమో చేయాలని రేపుతుంటుంది. ప్రార్థన చేద్దాం, ఈరోజు ఫాస్టింగ్ ఉంటే భోజనం చేయకుండా నా వల్ల కాదంటది శరీరం. అదే పాపం చేద్దామంటే పరిగెత్తిద్ది. పరిశుద్ధత కొరకు నిలబడదామంటే అడ్డగించిద్ది. అవునా? అసలు మనకి బయట శత్రువు కన్నా మన అంతర్గత శత్రువుల్లో నంబర్ 1లో వచ్చేది శరీరమే. అందుకే భక్తులు ఏం చేశారంటే పాటలో, శరీర క్రియలన్నీయు
నాలో నశింపజేయు కదా. ఎందుకన్నారు శరీర క్రియలు అంటే గలతీ పత్రిక 5:19 చెప్పినటువంటి కార్యాలన్నీ శరీరం ఉత్పత్తి చేసిద్ది. వాటన్నిటిని కూడా నశింపజేయి నాయనా, నాశనం చేయి, లేకపోతే ఇది నన్ను నాశనానికి తీసుకెళ్ళిద్ది. ఈ శరీరం మన పని ఎట్లుందంటే, రోమాలో నేరస్తులకు రకరకాల శిక్షలు విధిస్తారు. రోమా గవర్నమెంట్లో అవి డిఫరెంట్గా ఉంటాయి. అందులో సిలువ శిక్ష కూడా ఒకటి. ఇలాంటి శిక్షలతో పాటు ఒక విచిత్రమైన శిక్ష ఉంటుంది నరహంతకులకి. ఎవడైనా ఒకరిని చంపాడనుకో, చంపినోడికి, హంతకుడికి శిక్ష ఏంటో తెలుసా? వాడు ఎవరినైతే చంపాడో ఆ మృతదేహాన్ని వీడి వీపు కేసి కడతారు. చంపినోడి వీపు కేసి కడతారు. దాన్ని ఊడదీయకూడదు. ఊడదీస్తే చంపుతారు. ఇక మరణమునకు లోనైనటువంటి ఆ శరీరము, మృతతుల్యమైన ఆ శరీరాన్ని వీడు వీపు మీద మోసుకొని తిరగాలి. బతికున్నోడు కంటే కూడా సచ్చినోడు బరువు ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. వీడు ఆ వీపు మీద ఆ మోత బరువు వేసుకొని వాడు ఎటు పోయినా సరే అది అంతే ఉండాలి. నైట్ పండుకున్నా సరే వాడు అంతే ఉండాలి. తీశాడా అంతే సంగతులు, తీయటానికి లేదు. వాడికి అది శిక్ష. ఇక వాడు బతుకంతా వీడిని ఎందుకు చంపానా అని కుళ్ళి కుషించి చావాలన్నమాట. 2 జరుగుతాయి. అది భారం, రెండవది దాని నుండి దుర్గంధం. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మానవ శరీరం ఎంత దారుణమైన స్మెల్లో తెలుసా? దుర్గంధం. ఏదో మనం అంతా లైన్లో ఉండి జీవంతో ఉన్నప్పుడే పౌడర్లు పూసినా, ఏది పూసినా, పేస్టులు పూసినా, ఆయింట్మెంట్లు పూసినా, దేవునికి స్తోత్రం, క్రీములు పూసినా, ఏది పూసినా అండి బతికున్నంత వరకే. మరణానంతరం 3 రోజులు గడిచిందంటే ఆ వాసన తట్టుకోలేం. అలాంటిది ఇక వీడు ఆ శవాన్ని వేసుకొని వాడిక తిరుగుతూనే ఉండాలి. అవునా? అది అట్లా అనుకోండి. ఇంకదే వాడి బతుకు. చంపినోడు లావోడైతే కొంత బెటరు, బక్కోడైతే అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. చంపినవాడు బక్కోడై ఉండి వాడు ఎవరిని చంపాడో వాడు లావోడు అనుకో, ఇక ఆ లావోడిని బక్కోడు వేసుకొని తిరుగుతూనే ఉండాలి. అంత దారుణంగా. ఇప్పుడు వాడికేమో అది ఇష్టం లేదు, కానీ అదే మొయ్యాలి వాడు. ఇప్పుడు దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాడు పౌలు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని చెప్తూ 24లో అంటాడు చూడు, కేకేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయ్యో అనలేదు నాయన శామ్యుయల్, అయ్యో అనలా, అయ్యో ఓ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అయితే ఆ తర్వాత ఒక ఆనంద స్తుతి చేశాడు. తర్వాత చదువు నాయన. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అంటాడు, ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఏమన్నా అర్థమైందా మీకు? ఇలాంటి శరీరమును నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ సచ్చినోడిని వీపునేసుకొని మొయ్యటం అనేది బతికున్నోడికి ఎంత బాధో,
ఆ బరువు మరియు ఆ దుర్గంధం భరించడం వాడికి ఎంత ఇబ్బందో, నేడు మన శరీరాన్ని మనం మోసుకు తిరగటం కూడా అలాంటిదే. ఎందుకంటే దీని నుండి ఉత్పత్తి అయ్యేదంతా కూడా మంచిది కాదు. ఆ మాట పౌలే చెప్పాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును. మనం తినేటప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాం? రకరకాల వెరైటీలు, సువాసనలు, మసాలా, అవునా? మరి ముగింపు మరుసటి రోజు చీయా. హలో, తాగేటప్పుడు మంచి నీరు, అవునా? మరి విసర్జించేటప్పుడు స్వేద బిందువులు అంటే చెమట చుక్కలు, అవునా? తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ ఉమ్మి, ఏదన్నా చూడు మన ఉత్పత్తి అంతా కూడా బ్యాడే, తీసుకునేది అంతా మంచిదే. కానీ విసర్జనల విషయంలోకి వచ్చేటప్పటికి దేహం నుండి వెలువడేదంతా, వెలుపలికి వచ్చేదంతా కూడా ఇబ్బందికరమైంది, అవునా? అలాగే ఈ శరీరం నుండి వ్యక్తమయ్యేవన్నీ ఎలా దుర్గంధ భరితాలో అలాగే క్రియలు కూడా అలాంటివేనట. అందుకన్నాడు, సచ్చినోడిని వేసుకొని తిరుగుతున్నట్టుంది నాకు, చేయాలనుకున్నవి చేయట్లేదు, చేయొద్దు అనుకున్నవి తెగ చేస్తున్నాను, ఈ పనికి మళ్ళీ శరీరం నాకు సపోర్ట్ చేయటం లేదంటే చెయ్యదు నాయన. అదొక పోరాటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్నేమో అది అట్లాగుద్ది, నువ్వు దాన్ని ఇట్లాక్కు రావాలి. ఇది పోరాటం. ఏం పోరాటం నాయన? ఎన్ని రోజులు అంటే నువ్వు ఉన్నన్ని రోజులు. మరి నీ శరీరం నీ మాట వినదు, దాన్ని లొంగదీయాలి. అది పౌలే అన్నాడు. 1 కొరింథీ పత్రిక 9:27 నుంచి కిందికి చదివితే, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. చూడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని దేవుడు నల్లగొడతాడా, ఏం నల్లగొట్టుకుంటున్నాడా? శరీరాన్ని దేవుడు నల్లగొడతాడా, ఏం నల్లగొట్టుకుంటున్నాడా? అందరు నోరు తెరి చెప్పండి. చెప్పాడుగా, ఆ నల్లగొట్టుకోకపోతే ఏమైందంట? అనేకులకు ప్రకటించిన పిమ్మట నేను భ్రష్టుడయ్యే అవకాశం ఉంది అన్నాడు. ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి అని ఈయన ప్రార్థన కొడతాడు. వాక్యం మనం జాగ్రత్తగా చదవాలి, ధ్యానించాలి, తెలుసా మీకు అని ఎదుటోళ్ళకి లెక్చర్లు ఇచ్చి వీడు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఎగ్గొడతాడు. ఈమె ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఎగ్గొట్టింది. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని జనానికి జీవితం వీడు పాపంలో పడతాడు. ఎందుకంటే వెలుగునిచ్చే దీపము కింద నీడ చీకటి ఉన్నట్టు, ఇతరులకు నీతిని బోధించేటువంటి పరిశుద్ధులందరికీ వెనక చీకటి వెంటాడుతూ ఉంటుంది, చిక్కితే తొక్కాలని. అందులో నీకు నంబర్ 1లో వచ్చేది నీ బాడీ, నీ శరీరమే. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే స్తోత్రం చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు మామూలుగా అర్థంలో చూసుకొని నా శరీరం అలా ఇలా అనుకుంటావు, కానీ దాని విశ్వరూపం ఏందో ఇప్పుడు చెప్పాను నేను. సచ్చినోడి శవాన్ని మోసుకొని తిరిగినట్టే నీ శరీరం. మికిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నేగదయ్యా. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగ నీలో ఆత్మదీపము. ఒక్కనాడే ఆరిపోగ డోలకు చాప్ మోగాల ఇలాంటి పాటకి. కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నేగదయ్యా. కుక్క శవముతో సమమేగా. యాక్టివ్నే సాంగ్ తగిలినప్పుడు తరుణ్కి వెళ్ళాలరా జగదీశం. యాక్టివ్ పాట తగిలినప్పుడు తరుణ్కి వెళ్ళాలి. చక్క చక్క రిటర్న్ వస్తుందా? గట్టి కొడితే
ఆహా, గట్టి కూడా తగ్గుతున్నారా? సరే, గట్టి కొట్టలేదు, ఫాస్ట్ కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రధాన పోరాటం దేంతో? శరీరంతో. అవునా? నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే అది నీకు ఆ అందమైన శరీరం ఇబ్బందే కలిగించింది. ఆయన అన్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడని అవుతానేమో అని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని నేను లోబర్చుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ దేవుడు శరీరాన్ని జయించడానికి మనకు నేర్పేటువంటి పోరాట సాధనం ఏంటంటే దాన్ని నల్లగొట్టడం. నీకు నల్లగొట్టుకోవడం చేత కాలేదనుకో, తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే నలగేస్తాడు. ఎందుకు నాయన నన్ను ఇలా నలుపుతున్నావంటే అవసరం బిడ్డ అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అవసరం నాయన అంటే లేకపోతే జయించలేవు నాన్న అంటాడు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి మహిమ. నన్ను నలగేయటం ఏంటి? అదేంటంటే నువ్వు జయించాలంటావు ఏంటి? ఏంటి నాయన అంటే తప్పదు నాన్న. నీ అంతటా నీకు నలగొట్టుకోవడం చేత కావట్లేదు కదా, అది నీకు సాధన వచ్చిందాకా నేను నలగేస్తానే, నేను లొంగదీస్తాగా, ఎందుకంటే నన్ను అడుగుతున్నావు గాను అని. ఈ నల్లగొట్టే ప్రక్రియలో భాగంగానే కొన్నిసార్లు మాయదారి రోగాలు వస్తాయి మనకి. బలహీనతలు అనుమతిస్తాడు, కొన్ని ఇబ్బందులు అనుమతిస్తాడు, కొన్ని సమస్యలు, కొద్ది రోజులు మనం కదలకుండా పడి ఉండే పరిస్థితులు అనుమతిస్తాడు. ఇట్లాంటివన్నీ మనల్ని నలగగొట్టుటో భాగం. ఎందుకు? నలగగొట్టబడకపోతే భ్రష్టులమయ్యే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రేమ గల దేవుడు నీకు చెప్తాడు, ఇదిగో నేను నేర్పుతా, కాస్త ఉపవాసాలు ఉండు, కాస్త బాడీని కంట్రోల్ చేయాలను, కొంచెం దానికి రోజు అప్పడంగా మేపుతుంటే ముప్పోట్ల తిని కొవ్వెక్కి ఎగురుతూ ఉంటుంది. దానికి అప్పుడప్పుడు కాస్త ఎండగడుతుంటే అది హెల్తీగా ఉంటుంది, నీ స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుంటుంది. నా మాటిని కాస్త ఫాస్టింగ్ ఉండమ్మా అంటాడు. ఓకే, నువ్వు మామూలుగా అయితే నేర్చుకున్నావు అనుకో, సాధన దేవుడు నేర్పిన సాధన నేర్చుకున్నావు అనుకో, అవును నా శరీరం మీద నాకు జయం రావాలి అనుకుని నువ్వు సాధన చేసావు అనుకో, ఫాస్టింగ్స్ ఎవరు చెప్పే పని లేదు, నీకు నువ్వే ఉపవాసం ప్రతిష్ఠించుకుంటావు, చక్కగా ఫాస్టింగ్లో కొనసాగుతావు. లేదనుకో, కృపగల దేవుడు ఏం చేస్తాడంటే గత్యంతరం లేని పరిస్థితుల్ని కల్పించి ఉపవాసం ఉండేటట్టు చేస్తాడు. టైఫాయిడ్ కానీ మలేరియా కానీ జ్వరం వచ్చిందనుకో, ఇంక పెడతారా తిండి? అసలు తినబుద్ది అవుతుంది నీకు? వాళ్ళు కాస్త తిను, ఏమన్నా వద్దు, కాళ్ళే తిను వద్దు, అసలు ఏం తినబుద్ది కాదు, నోరంతా చేదుగా. తినకపోతే నీరసం అవుతావు, అయినా పర్వాలేదు, పోనీ ఏదన్నా తాగాలని, కొంచెం ఏదో తాగాలనిపిస్తుంది. తిండి సహించదు. ఒక 4-5 రోజులు, 2-3 రోజులు, కొంతమంది వారం 10 రోజులు అయిపోతారు. తర్వాత మళ్ళా కృపగల దేవుడు మళ్ళా లైన్లో వదిలేస్తాడు. మళ్ళా అంటే బాడీని కంట్రోల్ చేయటం అనే దాన్ని మనకు నేర్పుతాడు. అలా దేవుడు అలా చేయకపోతే, అలాంటి సాధన మనకు నేర్పకపోతే శరీరమును జయించుట కష్టం. శరీరాన్ని మనం ఆత్మ శరీరాన్ని జయించకుండా శరీరమే ఆత్మను జయించిందనుకో, విపరీతమైన పాపం జరిగింది. అది జరగొద్దు అంటే శరీరం ఓడిపోవాలి. యాకోబును చూశాడు, ఎంతకి గెలవలేకపోయాడు. ఇక లాభం లేదు బిడ్డ, నీ శరీరమే గెలుస్తుంది నాయన, ఇంకా లాభం లేదని తొడగూటి మీద ఒక్కటే కోటింగ్ ఇచ్చాడు. ఇంకంతే, జీవితకాలం అంతా కుంటుతానే ఉన్నాడు యాకోబు. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా.
భక్తులందరినీ కూడా కొన్నిసార్లు బలహీనతలతో ముత్తాడు ఆయన, కొన్నిసార్లు రోగగ్రస్తం చేశాడు. యేసయ్యను దర్శించిన తర్వాత 3 రోజులు సౌలుకి కళ్ళు కనపడలా, పొరలు గమ్మేసినాయి. ఆ తర్వాత తనకు కంటి జబ్బు కంటిన్యూ అయింది. తెలుసా మీకు ఆ సంగతి? నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, నన్ను నలగగొట్టుట కాయి అన్నాడు. చూస్తారా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏం చేయటానికి ఉంచబడిందంట ముళ్ళు? నలగగొట్టడానికి. ఎందుకు? హెచ్చిపోకుండు నిమిత్తం, శరీరమును బట్టి ఉప్పొంగకుండు నిమిత్తం. ఎందుకంటే అందరికి మించిన ప్రత్యక్షతలు పౌలుకిచ్చాడట దేవుడు. ఎవరికి ఇవ్వని ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చినందున వాటిని బట్టి పౌలు ఎక్కడ గర్వించి భ్రష్టుడవుతాడో అని దేవుడు, కృపగల దేవుడు గ్రహించి ప్రత్యక్షతలు ఇచ్చాడు, మరో పక్క ముళ్ళు పెట్టాడు. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా, వెదుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. ప్రతి మనిషి జీవితాన ముళ్ళు. కొంతమందికి శరీరంలో ముళ్ళు, కొంతమందికి లైఫ్లో ముళ్ళు. మొత్తం కంట్రోల్ చేయటానికే సుమా, నల్లగొట్టడానికి. నల్లగొడితేనే మనం భ్రష్టులం కాకుండా ఉంటాం, పోరాటంలో గెలవగలుగుతాం, లేకపోతే ఓడిపోతాం. అందుకని కృపగల దేవుడు అవసరాన్ని బట్టి శరీరానికి ముళ్ళు లేదా లైఫ్లో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు కూడా వెరైటీలు ఎన్ని ఉన్నాయి నేను చెప్తా, అన్నీ చెప్పలేనులే కానీ కొన్ని చెప్తా. కొంతమందికి శరీరంలో ముళ్ళు, ఆయన చెప్పాడు నల్లగొట్టడానికి సాతాను దూతగా ఉంచబడిందని బలహీనత. అది కంటిన్యూ అయింది పౌలుకి. అదంతే ఉంది. ఏంది నాయన ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఇది తొలగించు తండ్రి అంటే ఆయన అంటాడు నా కృప నీకు చాలు అంటాడు. నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అప్పుడు ఆయన అన్నాడు అట్లయితే నా బలహీనత యందే నేను అతిశయిస్తాను, ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. నేను బలహీనున్నైతే కంట్రోల్లో ఉంటాను, బలహీనున్నైతే దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటుంది. కాబట్టి నేను హెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండటానికి, అలాగే దేవుని శక్తి నా మీద ఉండి పని చేయడానికి రెంటికి ఉపయోగపడుతుంది ఈ ముళ్ళు. అయితే అట్లయితే దాని అందే నేను ఆనందిస్తా, అది ఉండని ప్రభువా స్తోత్రం అనుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అందరికి ఉన్న ముళ్ళు నీకు ఉండొచ్చు, కానీ అందరికి పోయిన ప్రాణం నీ ప్రాణం పోదు. ఎందుకంటే వారికి లేని కృప నీకు నాకు ఉంది. ఇక ఆయన సెలవు లేకుండా డోర్ తీసేదే ఆయన డోరు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందున్నవి అన్నాడు. నేను చెప్తున్నాను కదా, యేసయ్య తలుపు తీయకుండా నువ్వు సావాలన్నా సావు రాదు. తాడేసుకున్నా సరే అట్లా తన్నుకులాడుతూ ఉంటామే. డోర్ ఆయన తీస్తే ఊపిరిపోయింది, లేకపోతే ఇక అంతే విలవెల్లాడుతూ అవుతూ ఉంటామే. కాబట్టి అట్లాంటి సాహసాలు చేయొద్దు. ఓకే, కొంతమంది మందు తాగుతారు, లేదా ఎలుకల పేస్ట్ దీని ఏదో నేను చెబుతున్నా,
3-4 రోజులు నరకం చూపిస్తారు డాక్టర్లు. కక్కిచ్చి 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 రక్తం కూడా వచ్చింది. ఇక మళ్ళీ అది కనపడితే దండం పెడతారు దానికి. కాబట్టి అట్లాంటి సాహసాలు వద్దు. శ్రమకు అనుమతిస్తే శ్రమ అనుభవించాల్సిందే కానీ ఆత్మహత్యల ఆలోచన పొరపాటును కూడా తప్పించుకుందాం అనుకోవద్దు. పొరపాటును కూడా చేసుకోవద్దు ఆలోచనలు. ఎవరైనా అలాంటి తలంపులు కలిగి ఉంటే అర్జెంటుగా వదిలేయండి. దేవుని సెలవు లేకుండా చద్దామన్నా చావలేవు నువ్వు. అలాగని బలవంతంగా చచ్చినా పోతావు పాతాళానికి, నరకానికి. చచ్చినా సుఖం ఉండదు. చచ్చినా సుఖం ఉండాలిగా, అందుకని సుఖమార్గం చూసి చావాలి కానీ నరకానికి పోయే చావులు ఎందుకు? కాబట్టి కష్టమో నిష్ఠూరమో బాధో వేదో అనుభవిద్దాం కొద్దిగా దేవుడిచ్చినంత మేరకు. అంటే బలవన్మరణానికి పాల్పడవద్దు. అలాగున నువ్వు కానీ ఆ స్టెప్ తీసుకుంటే నీ ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. ఓకే. రెండవది, వితౌట్ పర్మిషన్ పోలేవు నువ్వు. కృప నీకుంది, భయపడొద్దు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా, నీ శరీరం ఎంత నిన్ను కృంగదీసినా నీకేమీ కాదు. నేనున్నాగా నీకు. నా సెలవు లేకుండా నీ ప్రాణం బాదుపో, ప్రశాంతంగా ఉండి పని చేయపో అంటాడు. చావకుండా బతకకుండా ఏంది నాయన ఈ ప్రశాంతత లేని బతుకు అంటే అది అవసరం. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు భ్రష్టురాలి అయ్యే అవకాశం ఉంది అంటాడు. కాబట్టి ఇక ఈ విషయంలో మీకు డౌట్ లేదు కదా. ఇప్పుడు ముళ్ళు అవసరమా అనవసరమా? కొంతమందికి ఈ ముళ్ళు రోగ రూపంలో ఉంటుంది, కొంతమందికి మనుషుల రూపంలో ఉంటుంది. కొన్ని గృహాల్లో భార్య భర్తకు ఒక ముళ్ళు. బయట తిరిగినంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి పోవాలి అంటే అబ్బా ఇప్పుడు ఇంటికి పోవాలా వామ్మ ఉంటుందిగా, ఇక పోయిన దగ్గర నుంచి నన్ను గుచ్చుతానే ఉంటుంది. కొంతమంది భార్యలకు భర్త ఒక ముళ్ళు. అవునా? మంచి వాళ్ళు పోతున్నారు, ఈడు పోయి సావట్లా. వీడి ధ్యానం చెయ్య, చచ్చినోడు కాదు బతికినోడు కాదు, సాగు కొడుతున్నాడు. వీడు పెండగూడు పెట్టాలని తిట్టుకుంటుంటుంది. ఏంటే? ఏం లేదండి, ఏం లేదు. కదిలితే కొడతాడు, మెదిలితే కొడతాడు, దుర్మార్గుడు. వీడి చేతులు ఇరిగిపోను అని తిడతా ఉంటాడు. ఏంటి? ఏం లేదండి. మిమ్మల్ని ఏమంటాను నేను? ముళ్ళు. కొట్టడం తిట్టడం ఒక బాధ అయితే మళ్ళీ తాగి టార్చర్ చేయటం. కొంతమంది అన్నయ్య అసలు ఆయన జీవితంలో మారడంటావా? ప్రార్థన చేయమ్మా. చేస్తున్నానన్నా, నాకు తెలిసి అన్నా చచ్చిపోయిన దాకా మారడన్నా. మారడు. అతడు ఒక ముళ్ళు అన్నా, నాకు కరెక్ట్ గుర్తించావమ్మా, అంతే ఫిక్స్ అవ్వంటాను నేను. కరెక్ట్ గుర్తించావు, నిజమే ముల్లే. ఏం ముళ్ళు అన్నా, చచ్చిపోతున్నానన్నా. అరే ముళ్ళని కరెక్ట్ గుర్తించాం, మళ్ళీ చచ్చిపోతున్నాయింది. ఆ మనిషి అలా ఉండటం వల్లే నువ్వు ఇలా ఉన్నావు. ఆ మనిషి ఇంకోలా ఉంటే నువ్వు ఇంకో టైపులో ఉంటావు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నీ దగ్గర దీన మనసు, విరిగినలిగిన హృదయం, అసలు అబ్బో ఎంత పరిమళమో నీ దగ్గర నుంచి. ఇదంతా కారణం ఎవరు అనుకున్నావు? అతను పాపం త్యాగం చేసి కష్టపడి నిన్ను తన్ని కొట్టి తిట్టి టార్చర్ చేసి నీలో ఇంత వినయము, దీన మనసు, సాత్వికం, మృదుత్వం, కోమలత్వం, నిర్మలత్వం, పరిమళత్వం అన్నీ వచ్చేటట్టు చేశాడమ్మాయ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీలో ఇవన్నీ తేవటానికి బిడ్డ అంత కష్టపడ్డాడో తప్పదాగి. ఇలాగే ఒక్కొక్కళ్ళు కుటుంబాల్లో ముళ్ళు కలిగి ఉండు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు ముళ్ళు, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ముళ్ళు. అంత డిఫరెంట్ ముళ్ళు. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఇదంతా మనల్ని కట్టడి చేయడానికి దేవుడు ఏర్పరిచిన ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచిన. కొంతమందికి అప్పులో ఒక ముళ్ళు. ఇక అందరూ మంచోళ్ళు ఇంట్లో పాపం. మరి ఏ పక్క నుంచి ముళ్ళు ఉండాలి? ముళ్ళు లేకపోతేనేమో భ్రష్టులు అవుతారు. కాబట్టి అప్పులో ఒక ముళ్ళుగా ఉంటుంది. ఇక అది పీడిస్తూ ఉంటుంది. ఇక అప్పుల దెబ్బకి పాపం చేయాలన్న వాంఛ, కోరిక, ఆశ, ఉత్సాహం మొత్తం నాశనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనేది, పాపం చేయాలనే కోరిక, ఆశ, హడావడి మొత్తం విరిగిపోతాయి. ఏది? అప్పులు. నేను ఏదన్నా తేడా పడ్డానంటే ఈ అప్పుల్లోనే చంపేస్తాడేమో దేవుడు నన్ను. దేవా
నేను ఏ తప్పు చేయను నాయన, నాకు ఈ బంధకాలన్నీ దించేయి ప్రభా, ఏ పాపం చేయను నాయన, దేవుని ముందు మోకాళ్ళు వేస్తే ప్రభా ఏ తప్పు చేయనయ్యా, అయ్యా చేసిందని అయిపోయినాయి ప్రభా, ఇంక చేయనయ్యా, తీసేయి ప్రభా, చచ్చిపోయేటట్టున్నా ప్రభా, ఆలోచించి ప్రభా. అదే ఈ బరువులు ఏవీ లేవనుకో, ఇక ఆకెట్లా ఎగిరి పడితే మనిషిని ఆపలేం. ఏదో ఒక వెయిట్ వేసి కూర్చోబెడతాడు ఆయన. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతా, చెప్పండి, అస్సలు నాకు ఏ బరువు లేదన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. అసలు నాకు ఏ ముళ్ళు లేదు, ఏ బరువు లేదు, ఏ ఇది లేదు నాకు అన్నోళ్ళు ఒకళ్ళు చేయొద్దండి. ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా చేయొత్తలా అంటే నాకు తెలిసి ఎవరికి వాళ్ళకి అట్లా గుచ్చి పెట్టాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఇప్పుడు అన్న నాకు తగ్గ ముళ్ళు నాకుంది, కొంతమందికి ఒక ముళ్ళు గుచ్చాడు, కొంతమంది 2-3 ముళ్ళు ఉన్నాయి. మనుషుల వెయిట్ను బట్టి గట్టిగా 5-6 కూడా గుచ్చిపెడతారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాకు తగ్గ ముళ్ళు నాకు ఉందన్నాడు, చేతులు ఎత్తండి మర్యాదగా. అది మీ అందరి ముళ్ళు నాకు ముళ్ళు చేసి నాకు తగిలిచ్చాడు. అమ్మ లేకపోతే నేనెంత మీటి మేళంగా ఊరేగుతున్నావు. మీ అందరి భారం నాకు ఇచ్చి పెద్ద ముళ్ళు చేసి నాకు కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎందుకు? మన శరీరమును నియంత్రించడానికి. సాధన నీకు చేత అయితే చెయ్యి, లేకపోతే నేను చేపిస్తాగా, నేను నేర్పుతాగా అంటాడు ఆయన. దావీదుకు యుద్ధమును నేర్పాడట, బలమును ధరింపజేశాడట. పౌలుకు కూడా హెచ్చిపోకుండా నలగొట్టాడట, బలమును ధరింపజేశాడట, శక్తిని ఇచ్చాడట. కాబట్టి ఇప్పుడు ఈ పోరాటంలో జయం పొందడానికి మనం చేయవలసినది ఏంటో దేవుడు ఇప్పుడు సూచించాడు. మొత్తం మీద శరీరాన్ని అధిగమించాలి, లేకపోతే అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. కన్ఫామేగా. శరీరానుసారంగా నడుచుకోకండి, అలా నడుచుకుంటే మీరు చావవలసిన వారై ఉందురు. అయితే ఆత్మానుసారముగా నడుచుకున్నది అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. రోమాపత్రిక 8. ఇంటికి పోయి చూసుకోండి, ఇంపుట్ టైం చాలదు. ఓకే, దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏది మనం జయించాల్సింది? ఈ శరీరాన్ని మనల్ని నియంత్రించడానికి ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి? అట్లా ఎన్ని రకాల ముళ్ళు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా నిన్ను నియంత్రించడానికి దేవుడు అనుమతించిన ముళ్ళు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే దేవుడు ముళ్ళు కూర్చిందా కాగరు, వాళ్ళే నల్లగొట్టుకుంటారు. అది పౌలు చెప్పింది. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడనగుదునేమో అని నన్ను నేనే నలగగొట్టుకొని నా శరీరమును లోబరుచుకొనుచున్నాను అన్నాడు. ఈ విద్య ఎవరు నేర్పారు? పౌలుకి దేవుడే నేర్పాడు. ఇలాగ నియంత్రించుకోవాలి. దానికి ఉపవాసము, కొన్ని రాత్రులు మేల్కొని ప్రార్థన చేయటం, ఉపవాసముల చేతను జాగరణముల చేతను నలగగొట్టుకున్నాడు ఆయన దేహాన్ని. అది నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో ప్రాబ్లం లేదు. ఆ ప్రాక్టీస్ నీకు లేదనుకో వేరే టైపులోకి వస్తాయి. మొత్తం మీద ముళ్ళు మాత్రం ఇంతవరకు మీకు క్లియర్గా ఉందిగా. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? చాలా వందనాలు, కాపాడారు. టోటల్గా మనకు ఎదురయ్యే పోరాటాల్లో అతిపెద్ద పోరాటం విశ్వాస పోరాటం. విశ్వాసాన్ని వేగు చూడటానికి ఎదురయ్యేటువంటి శోధనలు, శరీరము, దుష్టాత్మలు అన్నీ కలిపి మనలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర పన్నుతారు. దాన్ని కాపాడాలి ఫస్ట్. అది పౌలు చెప్పింది. తిమోతి 2, తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని. దేన్ని బట్టి నీతి కిరీటం? విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు. ఎదురైన పోరాటాలన్నీ దేనికి ఎదురైనాయి? విశ్వాసానికి ఎదురైనాయి, రకరకాల రూపాల్లో. కాబట్టి అన్ని దాడుల్ని తట్టుకుని అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు జయించినవాడు. ఎవరు జయించినవాడు? విశ్వాస పోరాటములో రకరకాల పోరాటాలు, విశ్వాసాన్ని వేగు చూడటానికి వస్తే వాటన్నిటినీ తట్టుకొని విశ్వాసాన్ని హత్తుకొని నిలిచిన వాడే గెలిచినవాడు. దేవునికి మహిమ. ఓకేనా? అలా గెలిచిన వాడిని ఏమన్నాడు? నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంచుతానన్నాడు.
దేవుని పరదైసులోని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు, తెల్లని రాతినిత్తునన్నాడు, సింహాసనం మీద కూర్చుండనిత్తునన్నాడు. అవునా? ఎన్ని సంగతులు చెప్పాడో. ఇవన్నీ ఎవరికండి? పెద్దగా చెప్పాలి. మరి ఇప్పుడు ఆ జయం మనకి రావటం కోసం యుద్ధం ఆయనే నేర్పుతాడట. పోరాటములో ఎలా నువ్వు ఫైట్ చేయాలో ఆయనే నేర్పుతాడు. ఆయన చేయడు, నీ పక్షంగా యుద్ధం చేయడు. కొన్ని చోట్ల స్పందిస్తాడు కానీ కొన్ని చోట్ల నిన్నే చేయమంటాడు. నాకు చేత కాదంటే నేర్పుతాను అంటాడు. నేనే ఎందుకు చేయాలి తండ్రి, నువ్వు చేయొచ్చు కదంటే లేదు, బహుమానం నువ్వే పొందాలి కాబట్టి పోరాటం నువ్వే. అది